హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. తమలపాకులతో బజ్జీ ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఒక్కొక్కసారి తమలపాకులు మనకు ఉంటాయి, కానీ అన్నీ తినలేం, పాడైపోతాయి అనుకోండి, అప్పుడు ఇలా చేసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. ఒకసారి మన బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. అలాగే తమలపాకులు కూడా వేస్ట్గా పోవండి. కార్తీక మాసం ఫస్ట్ డే కదండి, నేనైతే అప్పుడు తెప్పించుకున్నాను. అవన్నీ ఇలా ఉండిపోయినాయి, అందుకని చెప్పేసి ఇలా బజ్జీలా వేస్తా. ముందుగా తమలపాకులు తీసుకుని చూసారు కదండి, నేను ఎలా అయితే కట్ చేస్తానో ఒక ఆకుని 2 భాగాలుగా కట్ చేసుకోండి. బజ్జీ రావడానికి మరీ పెద్ద ఆకు అయితే బజ్జీలే వేసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటుంది మనకి. అలాగే ఒక గ్లాస్ శనగపిండి తీసుకుంటే అందులో హాఫ్ గ్లాస్ వరిపిండి తీసుకోండి. కొంచెం వంట సోడా వేసుకోండి, కొంచెం కారం వేయండి, కొంచెం ఆమ్ వేయండి, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, స్కిప్ అయింది. కొంచెం వాటర్ వేసి పలుచగా కలిపేసుకోండి. ఇంకా కొంచెం నాకైతే కొంచెం ఇంకా పలచనైంది, కొంచెం టైట్గా కూడా కలుపుకోండి, సరిపోతుంది. అలాగే డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకోండి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, పర్వాలేదు, ఏమీ కాదు. మన తమలపాకుల్ని ఈ బజ్జీ పిండిలో ముంచేసుకొని బజ్జీలో వేసుకోండి. అంతే అండి, 2 వైపులా దోరగా బజ్జీని కాల్చుకున్నట్టు కాల్చేసుకొని తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన తమలపాకు బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మిగిలిన ఆకులు కూడా అలాగే వేసేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన తమలపాకు బజ్జీ రెడీ. తమలపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి జలుబు చేసినప్పుడు పిల్లలకి గట్టా దీని మీద ఆదల్లా రాసేసి నెత్తి మీద వేసుకుంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వెంటనే కొంచెం రిలీఫ్ ఇస్తుందండి. అలాగే దగ్గు వచ్చిన గుండెల మీద కూడా పిల్లలకి ఇలా విక్స్ కానీ ఇంకా కొంచెం రాసేసి 2 వైపులా కాల్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా అంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఈ ఆకును రోజుకోటి మనం తీసుకోవడం వల్ల మన ఒంట్లో కూడా రక్తశుద్ధి అనేది జరుగుతుంది. అవండి నాకు తెలిసినంత మటుకు మీకు చెప్పాను. వీలైతే మీరు ఒకసారి ట్రై చేయండి. బజ్జీలు అనేవి రెడీ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. కంపల్సరీ ట్రై చేయండి, ఏం కాదు. అప్పుడప్పుడు ఇలా తినాలి, వేస్ట్గా పాడేయకుండా ఆకు అనేది ఇలా తయారు చేసుకోండి. ఓకే, 1 నిమిషంలో అయిపోతుందండి. టేస్టీగా ఉండే తమలపాకు బజ్జీ రెడీ అండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.